నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కాకాని కేసులో మరో ముగ్గురికి నోటీసులు. ముచ్చిరెడ్డిపాలెం వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. కౌన్సిల్ సమావేశాల్లో రసాభస. రోడ్డు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోండి కమిషనర్. పార్టీ ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. మనల్ని నమ్మి మనల్ని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డికి, పఠాన్ నస్రీన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పఠాన్ నస్రీన్ అనే నేను బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిలర్ యొక్క 2వ వైస్ చైర్పర్సన్ గా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ధృవ విశ్వాస విధేయతను కలిగి ఉందని, భారతదేశ సార్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ యొక్క 1వ వైస్ చైర్పర్సన్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలు కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుని నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు ఎమ్మెల్యే గారికి ఎటువంటి అపకీర్తి తీసుకోరాకుండా పిల్లల కీర్తి కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీ శివకుమార్ రెడ్డి, అలాగే నస్రీన్కి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా చైర్పర్సన్తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీద ఉండి ఈ బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకి, మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని, మీరు చేసేటప్పుడు అందులో మీకు ఏమైనా సమస్యలుంటే నిర్మోహమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని, మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా, మీరందరూ పెద్దవాళ్ళు, నేను చెప్పాల్సిన పని లేదు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలు అంటే ఇలా ఉంటాయి అనే రకంగా మీరు పనిచేయాలని నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఆఫీసులో వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోవూరు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కౌన్సిలర్లకి, కోఆప్షన్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తివారీ గారికి, అలాగే నస్రీన్ అక్కకి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో నేను, కౌన్సిలర్లు అందరం కలిసి మన బుచ్చిరెడ్డిపాలెంని మరింతగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో కాకాని కేసు కాకరేపుతోంది. పోలీసులు, న్యాయ వ్యవస్థ మధ్య ఈ కేసులో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎలాగైనా ఇరుకున పెట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు. పోలీసుల మధ్య కాకాని మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో A1గా ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్ పొందారు. A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ను అడ్డుకునేందుకు రాజకీయ ప్రభుత్వం చదరంగం ప్రారంభించారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాకాని బెయిల్కు అడ్డుపడుతున్నారు. మొదటి నిందితుడిగా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. A4గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందని భావించారు. బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసిన వెంటనే పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగుతుందంటూ సిడి ఫైల్ కోర్టుకు పంపలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసు విచారణకు హాజరు కావాలని మొదటి నోటీసు నెల్లూరులోని ఆయన నివాసానికి అంటించారు. రెండో నోటీసును హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో కాకాని బంధువులకు పోలీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని మూడో నోటీసు కూడా ఇచ్చారు. అప్పటికే విజయవాడ హైకోర్టులో కాకాని కేసులో వాదనలు జరుగుతున్నాయి. కాకాని తరపు న్యాయవాదులు వాదనలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది తాను ఈ కేసుపై ప్రిపేర్ అయి రాలేదు కాబట్టి సమయం ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. ఇవాళ కాకాని బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకాని కేసులో కాకరేపుతూ మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఊరబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరబిండి చైతన్యారెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని వీరి ముగ్గురికి ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో కాకాని కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ మీద ట్విస్టులు ఇస్తున్నారు. దీంతో కేసు మొత్తం మలుపు తిరిగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం కాకాని బెయిల్ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ముక్తాయింపులు ఇస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాకానికి బెయిల్ వస్తుందా? ఈ ముగ్గురు నిందితులు పోలీసు విచారణకు హాజరవుతారా? కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోరుకుంటారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. సోలార్ పవర్ వినియోగంలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా మారుస్తున్నామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సోమవారం ఆమె ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో ఆమె 2,77,00,000 వ్యయంతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యస్వర్యాభివృద్ధ్యర్థం జీవనా ప్రతిష్టా బ్రహ్మోత్సవ ధ్రువంత ఇంద్రచాగ్నిచ్చ ధారయతాం ధ్రువం 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 ఓం ఆసక్తేన వర్తమాన వారికి విద్యుత్ సంస్థ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకళ్ళు సోలార్ ప్యానల్స్ని వాళ్ళ ఇంటి మీద పెట్టుకొని వాళ్ళు విద్యుత్తును ఉత్పత్తి చేస్తా వాళ్ళు విద్యుత్ వాడుకుంటారు. ముఖ్య పాత్ర ఎంపీ గారిది నాది. అయితే మా వెనకాలండి నిద్ర లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము కనిపించినప్పుడల్లా సబ్స్టేషన్ లేకపోతే చాలా కష్టం అని చెప్పింది. మమ్మల్ని అంత ఫోర్స్ చేసి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా చేసింది కళ్యాణ్ రెడ్డి. అందుకు చెప్పాలంటే సో మనకి నెల్లూరు జిల్లాలోనే మన కోవూరు కాన్స్టిట్యున్సీకే 2 సబ్ స్టేషన్స్ రావడం జరిగింది ఇప్పుడు వరకు. దానికి ముందుగా మనం గొట్టిపాటి రవి గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కోవూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం గురించి. అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అందరికీ తెలుసు మీకు అందరికీ. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తుంటే మనకి ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకున్నాం, ఎన్నో దగ్గరలా ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఏప్రిల్ ఎండ్ నుంచి మే నుంచి ఇళ్ల స్థలాలు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు. ఇదే విధంగా ఈ సబ్స్టేషన్ ఇలాంటివి కూడా ప్రజలకి ఏదైతే మేలు జరగద్దో దాని మీదే దృష్టి పెట్టి
మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ చిన్నగా ప్రజల లోపలికి వస్తూ ప్రజలకి ఏం కావాలో వాళ్ళతో మమేకమై వాళ్ళ గురించి తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాము. అలాంటిది ఒకటే ఇక్కడ ఈరోజు మనకి ఈ సబ్ స్టేషన్ రావడం. ఎందుకంటే ఈ సబ్ స్టేషన్ వల్ల ఇక్కడ ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది ఇదే వాళ్ళకి. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నారు, ఆక్వాకల్చర్ ఉంది. వాళ్ళు ఈ సబ్ స్టేషన్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ వచ్చి పవర్ డౌన్ అయిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి రెండు కావాలి అంటే వెంటనే మనకి ఈ రెండు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆల్రెడీ ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసు. ముందుగా మన ప్రభుత్వం మొన్న మీరందరూ చూశారు, మొన్న జరిగిన మన వరి కోతలు, వడ్లు ఇవన్నీ మీరు కూడా ఇక్కడ ఈ మండలంలో కూడా చాలా మంది రైతులు దానివల్ల లబ్ధి పొంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే నాకు కొన్ని మండలాల రైతు నాయకులు వచ్చి చెప్పడం జరిగింది, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడ్డం ఇప్పటి వరకు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలో, అదేవిధంగా మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి కృషితో, మన కలెక్టర్ గారి కృషితో మనకి అందరికీ కూడా 24 గంటల్లో డబ్బులు పడ్డాయని, రైతులకి మంచి రేట్ వచ్చిందని, ఒక నెల్లూరు జిల్లా జీడిపి 2300 కోట్లు ఈ వరి వల్ల వచ్చిందని చెప్పి నిన్ననే నాకు వేరే అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం మొట్టమొదట ఆ రైతులకి ఎలా న్యాయం చేసిందో రాబోయే రోజుల్లో మన ఆక్వా రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు RDSS రివాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ పథకం ప్రవేశపెట్టింది. దానివల్ల కూడా RDSS పథకంలో భాగంగా మన కోవూరు నియోజకవర్గంలో 90 కోట్లు వెచ్చించి 3 ఫేజ్ పవర్ లైన్స్, 33 kV లైన్స్, అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మనకి కోవూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే గుమ్మళ్ళ దిబ్బ వాళ్ళు కూడా నిన్న రావడం జరిగింది కోవూరులో. వాళ్ళు 15 సంవత్సరాలు అయిందంటే గుమ్మళ్ళ దిబ్బ ఏరియా డెవలప్ చేసి ఈ రోజుటికి దాంట్లో ఒక్క పోల్ కూడా లేదని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది నెల రోజుల క్రితం. ఈ నెల రోజుల్లో గుమ్మళ్ళ దిబ్బలో 100 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి విద్యుత్ అధికారులు మనకి ఎంతో సహాయపడ్డారు. వాళ్ళకి అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను. ఇది అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము రాబోయే రోజుల్లో మన పిల్లలకి, మన భవిష్యత్తు, మన పిల్లలు, ఆ పిల్లలకి రాబోయే యువతరానికి మనం ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనము ఇప్పుడు మన ముందుకు మీరందరూ వినే ఉంటారు సోలార్ పవర్ గురించి. సో ఈ సోలార్ పవరు అన్ని SC ST కాలనీస్ లో ఫ్రీగా ఇస్తున్నారు. దానివల్ల మీ ఇంటి పైన ఇక్కడ చూసారు కదా మీరందరికి ఈ సోలార్ చూడండి, మీ ఇంటి పైన పెడతారు. అది మీరు ఎంత కరెంట్ వాడుకుంటారో ఆ మిగిలిపోయిన కరెంట్ ఛార్జీ ఒకటి లేకుండా పోతుంది మీకు. దాంట్లో గాన మీరు ఎక్కువ వాడుకోకుండా 1 కిలోవాట్కి 150 యూనిట్లు వస్తుంది. దాన్ని మీరు ఎంత వాడుకుంటారో దానికి మీకు కరెంట్ బిల్లు ఉండదు. ఆ మిగిలినది తిరిగి మీ అకౌంట్లలో మీకే డబ్బులు వస్తాయి. ఆ మిగిలిపోయింది ఎక్కువ, కొంతమంది కొంచెమే వాడతారు, మీరు వెళ్ళిపోతారు, పొగులంతా ఏముండదు, పనులకు పోతారు. ముఖ్యంగా SCS మన కాలనీస్ లో చెప్తున్నాను, వెళ్ళిపోతారు అనుకోండి, లాక్ చేసేసి ఉంటారు. మీరు ఇంకా మళ్ళా సాయంకాలం వచ్చేదాకా వాడరు కాబట్టి మీకు అంత అవసరం ఉండదు, అది మిగిలిపోతుంది. దానివల్ల మీకు డబ్బులు వస్తాయి వెనకాలకి. అలాగే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూర్యశర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్యానల్స్ పై అనేక సబ్సిడీలు ఇస్తుంది. ఇది SC ST ఈ పథకం ద్వారా 100% సబ్సిడీతో ఇంటి అవసరాల కోసం సోలార్ యూనిట్లు పెట్టుకోవచ్చు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్ లో 60,000 రూపాయలు సబ్సిడీ ప్రకటిస్తే మన రాష్ట్రం కూడా
బీసీల కోసం అదనంగా ఇంకొక 20,000 కూడా ఇవ్వబోతుంది. ఇంకా అది జీవో రాలేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం అది కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలన్నీ మీరు వాడుకొని, ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండే ఉంటాడు, లేదా యువతి ఉండే ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ సోలార్ పవర్ గురించి కొంచెం స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్ని మీరు బాగు చేసుకోవాలి. మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ఇంటి మీద సోలార్ పవర్ వచ్చేటట్టు చేసుకోవాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతో మీకు కరెంట్ బిల్లులు మిగిలిపోతాయి. అదేవిధంగా బీసీ కాలనీస్లో కూడా మీకు పవర్ బిల్స్ మిగిలి అదనంగా మీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు పడ్డమే కాకుండా మీకు సబ్సిడీలు వస్తాయి. దీనికోసం పెట్టబోయే దాంట్లో లోన్ కూడా వస్తుంది మీకు కావాలంటే. అంటే మీరు 60,000 కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే, 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, ఇంకా కొరవ కావాల్సి ఉంటే అది లోన్ కూడా ఇస్తారు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఈ సోలార్ పవర్తో మనం ఒక ప్రభంజనం లాగా కొన్ని కాలనీస్లో ఎంచుకొని, సార్ మీరు ఏ కాలనీస్కి వెళ్తారో, ఎక్కడ చేయాలనుకుంటారో, ఎస్సీ ఎస్టీ కాలనీస్ అవి మాకు చెప్తే మేము ముందుగా పోయి అవగాహన సదస్సు లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కాలనీస్లో వాళ్ళకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి. మా కోవూరు కాన్స్టిట్యున్సీని డ్రైవ్గా తీసుకొని ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి అందరికీ కూడా బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. 3 డేస్లో కంప్లీట్ చేసి తిరిగి నేను ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతకన్నా లేట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు, ఏ కాంట్రాక్ట్ని కూడా ఇబ్బంది పెట్టవు, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆఫీసర్లు కానీ. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ దానికి న్యాయం చేయండి. నగరంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా ఎవరికి వారే తొలగించుకోవాలని, లేదంటే పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో విస్తీర్ణ పనుల్లో వాటిని తొలగించి వేస్తామని కమిషనర్ సూర్యతేజ సూచించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 28వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ, కేశవులు నగర్, వేదాయపాలెం కూడలి, మహాత్మా గాంధీ నగర్ రోడ్డు తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా ఎవరికి వారే తొలగించుకోవాలని, లేదంటే పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో విస్తీర్ణ పనుల్లో వాటిని తొలగించి వేస్తామని కమిషనర్ సూర్యతేజ సూచించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 28వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ, కేశవులు నగర్, వేదాయపాలెం కూడలి, మహాత్మా గాంధీ నగర్ రోడ్డు తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసులో తాజాగా పోలీసులు మరో 3కి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఈ 3 హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ వివరాలు అందిస్తారు.
నెల్లూరు జిల్లాలో కాకాని కేసు కాకరేపుతుంది. రోజుకో మలుపు తిరుగుతుంది. రాజకీయ చదరంగం జరుగుతుంది. ఈ కేసులో కాకాని వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా కాకాని అక్రమ మైనింగ్ కేసులో కొనసాగింపుగా ఈరోజు ముగ్గురికి నోటీసులు పోలీసులు జారీ చేశారు. దీనిలో ముగ్గురులో ఒకరైన ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ కూడా నెల్లూరు రూరల్ డిఎస్పీ ముందు పోలీసు విచారణకు హాజరయ్యారు. దీంతో పాటు ఈరోజు హైకోర్టులో కాకానికి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకాని అనుచరులుగా ఉన్న ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరిబిండి చైతన్యారెడ్డి, ఆయన చిన్నలుడు గోపాలకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం గోపాలకృష్ణారెడ్డి, చైతన్యారెడ్డి గైడ్ హాజరయ్యారు. ప్రస్తుతం హాజరైన వారిలో ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి తన అడ్వకేట్తో నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో అలానే ప్రతి జిల్లాలో అలాగే ప్రతి నగర పంచాయతీ మండలాల్లో నిర్వహించే సమావేశాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తున్నారు. కానీ గత వైసీపీ పాలనలో వేసిన పునాది ఇంకా పోని కొంతమంది మాత్రం మారటం లేదు. సమావేశం అంటే తమకు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుందనుకుంటున్నారు. ఒక ప్రజాప్రతినిధి సమావేశంలో ఎలా మాట్లాడాలి, ఎలా హుందాగా బిహేవ్ చేయాలి అనే సంస్కృతిని మరిచి ప్రతిదానికి విరుద్ధంగా మాట్లాడుతూ సమావేశాలను అపహాస్యం చేస్తున్నారు. దీనికి ఉదాహరణే ఈ బుచ్చిరెడ్డిపాలెం కౌన్సిల్ సమావేశం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నూతనంగా ఏర్పాటైనప్పుడు అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం. అప్పట్లో 20 వార్డులకు గాను నగర పంచాయతీలో తెదేపాకు ఉంది కేవలం 2 స్థానాలు మాత్రమే. అప్పట్లో బడ్జెట్ సమావేశాలు, వార్డులకు కేటాయింపులు ఎలా జరిగాయో ప్రస్తుతం ఉన్న నాయకులకు, అధికారులకు, సాటి కౌన్సిలర్లకు బాగా తెలుసు. అయితే బడ్జెట్ సమావేశాల్లో నగర పంచాయతీ అభివృద్ధికి కేటాయించిన నిధులలో అందరూ కానీ దానికి వీరందరూ ఆమోదం. కానీ తమ వార్డుకు వచ్చేసరికి వీళ్ళకి నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులు గుర్తుకు రాలేదు. అభియోగాలే అస్త్రంగా ప్రణాళికలు మరిచి అటు ప్రజలు, చైర్పర్సన్, ఇటు నగర కమిషనర్, అధికారులు అందరినీ మరిచి వైకాపా వార్డు కౌన్సిలర్లు అస్తవ్యస్తంగా కేటాయింపుల్లో వార్డుల్లో ఉన్న సమస్యలను బట్టి అభివృద్ధి పనులు కేటాయిస్తారు. దీనికి క్షేత్రస్థాయిలో నాయకులతో పాటు అధికారులు గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి. వీరందరూ సమన్వయంతో ఏ ప్రాంతాల్లో ఎంత నిధులు కేటాయించాలో పాలక మండలి నిర్ణయిస్తుంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఇలాంటి కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. కానీ మిగతా సభ్యులు ఎవరు నోరాలా ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు, ఓపెన్ ప్రభుత్వం, వైకాపా అని స్థానిక తెదేపా కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. బడ్జెట్లో ఆమోదం అంగీకరించిన వాళ్ళు కౌన్సిల్ సమావేశాన్ని తిరస్కరించడం ఏంటనేది బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు చెప్పిన అంశమైంది. గతంలో అదే చైర్పర్సన్ మెజారిటీ వైసీపీది. కానీ ఉన్న ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం వైసీపీలో గెలిచిన వారే టీడీపీ చెంత చేరుతుంటే వాళ్ళని ఆదరించి వాళ్లకు నిధులు కేటాయిస్తున్నా ఓర్చుకోలేని కొంతమంది వార్డు కౌన్సిలర్ వైసీపీ నాయకుల తీరు నచ్చటం లేదని అటు స్థానిక నగర ప్రజలు, కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. దీన్ని బట్టే కావాలని నగరంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ వార్డు కౌన్సిలర్లు దుష్ప్రచారం చేస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. కంప్లీట్ అయ్యేటువంటి కాలంని 1 లక్ష 2 లక్షలు కంప్లీట్ చేస్తారా? కూర్చో కూర్చో ఎవరైనా
ఎంతసేపు అయినా పద్ధతిగా మాట్లాడుకుని ఇబ్బంది లేదు. నాకు చెప్పేదాన్ని ఎవరి మర్యాదలు ఎవరికి తెలుసు చెప్పాలి. మీరందరూ చెప్పాలా? సమాధానం మీరందరూ చెప్పాల్సింది ఆమె ఈయన అంటే మర్యాదగా చెప్పిన నీకు అంటుంది. ఎవరికైనా మర్యాద చెప్పాలి. మాట్లాడబాకని చెప్పాను కాబట్టి నేను అడిగింది నీకు అర్థమైంది, నీకు బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు. రేపు పెడితే తీసుకొని అడగండి. ఇప్పుడు వెళ్తున్నా అన్నారు, రేపు పెడితే తీసుకోరా? డబ్బులు వచ్చినప్పుడు అందరికి 10 లక్షలు పెట్టమన్నా మళ్ళీ కూడా ఆమోదించి చేసుకో మొత్తం ఒక వికేంద్రంగా మేమే దాంట్లో బాధపడటం లేదు. మేమైతే మా వర్కులు పెట్టలేని దానికి మేము బయోకట్ చేస్తాం. అజెండా నెంబర్ 3 అండి. వచ్చిన తర్వాత మొత్తం స్టార్ట్ చేసేది సార్. కంప్లైంట్స్ చాలా అంటే కౌన్సిలర్ ఇప్పుడు మా తరపున ఎవరు చేరారో కూడా తెలియదు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు, ఎవరి ద్వారా ఎంతమంది వచ్చారో కూడా తెలియదు. 115 మంది అదే సార్, అది మాకు తెలియదు. ఒక కౌన్సిలర్ గా గత 4 ఏళ్ళ నుంచి అసలు ఎవరిని పెడుతున్నారు, ఎవరిని తీసేస్తున్నారు అనేది మాకు తెలియదు. కనీసం మాకు చెప్పాలి కదా సార్. చెప్పండి. యాక్చువల్గా ఆఫ్ కాస్ట్ లో మన మున్సిపాలిటీకి వచ్చి కట్టిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ సర్టన్ టైం అనేవ్వండి. 4 రోజుల 5 రోజుల ఓటింగ్ తిట్టండి. 10 రోజులు 20 రోజులు లేకుండా అవి కాదు. ఫ్లెక్సీల గురించి చెప్పారు. ఫ్లెక్సీల గురించి అవి కూడా ఏంటంటే కొన్ని మన కూడా గాలి పడిపోయి జొన్నవాడ సెంటర్ లో దెబ్బలు తగినాయి. అది కూడా పెట్టండి సార్, అది కూడా ఆమోదం జరుగుతుంది. మీ దగ్గర చలానా కట్టుకున్న తర్వాతనే ఫ్లెక్స్ ఆడ కట్టుకోవాలి. ఎవరైనా మేమైనా ఎవరైనా చలానా కట్టిన ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అయినా కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పంచాయతీలు ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళని అవకాశం తీసుకున్నారు. 115 మంది తీసుకున్నారు. దాంట్లో డిఈఓ, సూపర్ ఆపరేటర్స్, రకరకాల డిహెచ్ వర్కర్స్, వాట్సాప్ లో పనిచేస్తారు. అప్పుడే తీసుకున్నారు. తీసుకున్న దాంట్లో 16 పోస్టులు ఖాళీ అయ్యాయి. చనిపోయి ఉండొచ్చు, లేకపోతే మానేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. 16 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, మిగతా నాన్ ఆఫ్కోర్స్ 6, ఒక 9 వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ అంటున్నారు సార్. నేనేమన్నాను, నా తరపు వేరే వాళ్ళు ఉన్నారు, నేను పెట్టుకుంటాను. కొన్ని పర్సనల్ లాగిన్స్ ఉంటాయి మాకు, ఆఫీస్ లాగిన్స్ ఉంటాయి. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు, నమ్మకస్తులు పెట్టుకోవాలి. మేము దానికోసం ఒక ఆపరేటర్ తీసుకున్నాం. ఒక ఓవరాల్ టెక్నీషియన్, ఒక
అతను మంచి ఎక్స్పర్ట్, చెన్నైలో పనిచేస్తాడు, పరిస్థితి బాగాలేకుండా అతను తీసుకున్నాం. ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు కూడా. రోజు మావయ్య అయితే మేము తీసుకున్నామని చెప్పేశారంట. మావయ్యకి మాత్రం ఆ మాట అన్నారంట. నేను కూడా మిమ్మల్ని ఫోన్ చేసి అడిగా ఆ రోజు మిమ్మల్ని. నేనే ఆ రోజు అడిగి నేను ఒక్కటి నా ఎందు నుంచి ఏం చెప్తున్నానంటే దానికి ఆమోదం లేదు సార్, మీరు 2 జీతాలు ఇస్తున్నారు, మేము అబ్జెక్షన్ రాసేసాము అని చెప్పి వాళ్ళు పంపించారు మాకు. అబ్జెక్షన్ రాస్తే నేను గవర్నమెంట్కి రిపోర్ట్ రాశాను, ఇలా జరిగింది, వీళ్ళని కొనసాగించాలా లేకపోతే ఆపేయాలా అని గవర్నమెంట్కి రాశాను. ఇంకా రిప్లై రాలేదు. కొనసాగించండి అని వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వస్తే అందరూ తీసుకుంటారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇమ్మీడియట్ 10 మందిని ఎక్స్ట్రా వర్క్. వైసీపీ నేత రుస్తుం మైన్స్ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మొదటి నిందితుడిగా ఉన్న పేర్నాటి బెయిల్ పొందున్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కేసులో అరెస్టు వద్దంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పేర్నాటిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఎస్సీ బంగ్లా నుంచి అందిస్తారు. త్రిష, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. దీనిలో భాగంగానే అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ పొందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన రుస్తుం మైన్స్ కేసులో ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. రుస్తుం మైన్స్ కేసులో బెయిల్ పిటిషన్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ విచారణ నేపథ్యంలోనే ఇదే రుస్తుం మైన్స్ కేసులో మరో 3 జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వారిని ఈరోజు పోలీసులు విచారణకు తీసుకున్నారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్న తరుణంలోనే మరో 3కు నోటీసులు ఇచ్చారు. ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరిబిండి చైతన్యరెడ్డి, మరో వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు గోపాలకృష్ణారెడ్డి పేరుకు వారు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి సంచలనం రేకెత్తిస్తుంది. శ్యాంప్రసాద్ రెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్యాంప్రసాద్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. రుస్తుం మైన్స్ కేసులో ఫర్దర్గా మరో కేసు ఏదైనా నమోదు చేశారా, అయితే ఎవరు ఈ కేసు నమోదు చేశారు, ఎవరు కంప్లైంటు అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో శ్యాంప్రసాద్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. త్రిష, జయరాజ్, ఏ కేసులో శ్యాంప్రసాద్ రెడ్డిని అరెస్టు చేశారు? త్రిష, ప్రస్తుతం శ్యాంప్రసాద్ రెడ్డి ఎక్కడున్నారన్న విషయం తెలియలేదు. వైసీపీ శ్రేణుల్లో వారి గ్రామాల్లో కోట మండలంలో ఆందోళన అయితే ఉంది. వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారని తెలియాల్సి ఉంది. గతంలో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు గత 2014లో అక్రమ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పుడు ఆ కేసుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు శ్యాంప్రసాద్ రెడ్డిని నిందితుడిగా చేశారు. ప్రస్తుతం రుస్తుం మైన్స్ వ్యవహారంలో రుస్తుం మైన్స్ అక్రమ మైనింగ్ జరిగిందంటూ ప్రధాన ముద్దాయిగా శ్యాంప్రసాద్ రెడ్డి చేశారు. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్తో ఉన్నారు. ఈ బెయిల్పై ఉన్న నేపథ్యంలో మరోసారి ఏ కేసులో అరెస్టు చేశారన్నది తెలియాల్సి ఉంది. త్రిష, మరిన్ని అప్డేట్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి కోసం పోలీస్ అప్డేట్స్ కోసం అన్వేషిద్దాం. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు. నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆక్సిజన్ ట్యాంకర్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదానికి దారితీసింది. రాత్రిపూట 5 గంటల పాటు ఈ జాతీయ రహదారిపై వస్తున్న వాహన డ్రైవర్లు నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి 10 గంటల సమయంలో ఓ సిమెంట్ లోడ్తో వస్తున్న లారీ అతివేగంతో డివైడర్ను కుద్ది ఓ పక్కనాగింది. రాత్రి 12 గంటల సమయంలో నెల్లూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆక్సిజన్ ట్యాంకర్ అతివేగంగా అల్లూరు రోడ్డు సమీపంలోని మలుపు దగ్గర జాతీయ రహదారిపై ఉన్న హైవేలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొని తాత్కాలికంగా పెట్టిన డివైడర్లు 30 వరకు విరిగిపోయాయి. దీంతో ఈ ట్యాంకర్ అవతలి రోడ్డుపై పడి ఆగిపోయింది. దీంతో సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దగదత్తి పోలీసులు రంగప్రవేశం చేసి జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్యాంకర్ను ఓ పక్కకు నెట్టి జాతీయ రహదారిని క్లియర్ చేసే సమయానికి సుమారు 5-6 గంటలు పట్టింది.
పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు అటు బస్సులో ప్రయాణిస్తున్నవారు, కారులో ప్రయాణిస్తున్నవారు, లారీల్లో ప్రయాణిస్తున్నవారు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని వాహనాలు విషయం తెలుసుకొని డైవర్షన్ తీసుకొని మరో మార్గంలో వెళ్ళాయి. అయితే ఈ ప్రమాదానికి కారకుడుగా ఉన్న ట్యాంకర్ డ్రైవర్ 2 కాళ్ళు దెబ్బతిని ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు. ఆయన్ను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై ఈ రోడ్లు వేసిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ట్రాఫిక్ జామ్ కావడం ఇదే ప్రథమం. అన్నా ప్రభాకర్ అన్నా వచ్చేయ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.